నేతాజీ సుభాష్ చంద్రబోస్ తాలూకు అస్థికలు ఎక్కడైతే ఉన్నాయో ఆ రెంకోజీ టెంపుల్లో నన్ను తీసుకెళ్ళారు. అదొక చిన్న ఒక బుద్ధిస్ట్ టెంపుల్. ఆ బుద్ధిస్ట్ టెంపుల్లో ఎవరైతే దాన్ని భద్రపరిచారో ఆయన తాలూకు కూతురు పెద్ద ఆవిడ ఒక ఆడున్నారు. నాకు నేతాజీ అస్థికలు చూపించారు. నాకు గుండె ద్రవించుకుపోయింది. నేతాజీ అస్థికలు ఇట్లా ఉన్నాయంటే ఒక చిన్నపాటి గుడిలో అక్కడ మన దేశంలో అక్రమాలు చేసి అన్యాయాలు చేసి వీళ్ళకు కూడా పెద్ద పెద్ద స్మారక స్తూపాలు కడతారే, వీళ్ళను కూడా గుండెలకు ఎక్కించుకుని ఊరేగింపులు చేస్తారే చనిపోయిన సంవత్సరాల తర్వాత కూడా. ఇలాంటి మహానుభావుడికి ఇంత చైతన్యం కలిగించిన వ్యక్తికి ఎందుకు ఇట్లాగా దిక్కు లేకుండా ఇలా అయిపోయింది ఏంటి, ఎవరు రారేంటి అని అనుకుంటుండగా నేను అంతకుమించి ఆలోచించలేకపోయి నేను కూడా. సో అక్కడ విజిటర్స్ బుక్లో ఉంది. నా రాజశేఖర్ గారు ఏమో రాయండి అన్నారు. చూస్తే దాని ముందు ప్రధానమంత్రి వాజ్పేయి గారు కూడా అంతకుముందు వచ్చినట్టున్నారు, అంతకుముందు పర్యటనలో ఎక్కడ. నేను ఏం రాసుకున్నానంటే ఆ రోజున, ఒక రోజున ఈ అస్థికలు భారతదేశంలోకి తీసుకురావాలని రాసుకున్నాను. ఈ విషయం నేను ఇప్పటిదాకా ఎవరితో పంచుకోలేదు. అదొక ఫ్యాంటసీ అనుకునేవాడిని. అంటే ఈ రోజున ఇది యాదృచ్ఛికం అనాలా, కోయిన్సిడెంటలా, లేదంటే డెస్టినీ, నాకు ఏ పదం పెట్టుకోండి కానీ ఇది నేతాజీ పిలుపు. నేతాజీ పిలుపు. నేను అనుకున్నాను నిజంగా ఒకవేళ ఈ అస్థికలు ఆయనవా కాదా అంటే, ఈ రోజున DNA టెస్ట్లు పరీక్షలు వచ్చినాయి కదా, ఎందుకు తీసుకురారనేది ఒక సగటు భారతీయుల్లాగే నాకు వేదన. నాకు నిజంగా ఏడుపు వచ్చింది ఆయన అస్థికలు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే జపానీస్ వారి సంస్కృతి ప్రకారం అస్థికల్ని ఎవరు పడితే అంటే వాళ్ళ పూర్వీకుల అస్థికలను కూడా దేవుడి మందిరాల్లో పెట్టుకుంటారు. సో ఎవరు అస్థికలు అక్కడ ఎందుకు పెడతారు, పెట్టరు. అది ఖచ్చితంగా అవి సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు ఏంటని నేను గాఢంగా నమ్మాను ఆ రోజున. ఈ రోజుకి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆయన చనిపోయి 77 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి ఎవరు తీసుకురాలేరు. ఎవరైనా తీసుకొద్దాం అనుకున్న 3 కమిషన్స్ వేశారు. ఈ రోజుకి ఎవరు తీసుకురాలేరు, ఎవరు మాట్లాడరు. ఎవరు ఏదైనా తీసుకొద్దాం, PV నరసింహారావు గారు లాంటి వాళ్ళు పెద్దలు ప్రయత్నించినా, వాజ్పేయి గారు ప్రయత్నించినా, ఎవరు ప్రయత్నించినా ఏంటో మరి అది కుదరదు. దానికి కావాల్సింది మనం కోరుకోవాలి, ప్రజలు కోరుకోవాలి, మనలాంటి వాళ్ళు కోరుకోవాలి, రావాలి, అస్థికలు రావాలి ఇక్కడికి.